నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనివార్యమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక, బరిలో ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకుందామన్న సీఎం. తెలుగు వాళ్ల అందరిపై బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్య. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదన్న ముఖ్యమంత్రి. రాజ్యాంగ రక్షణ కోసం న్యాయ కోవిదుడికి అవకాశం ఇచ్చారని వెల్లడి. విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనలో 4 మృత్యువాత. వరుస ఘటనలతో ప్రమాదకర కేబుళ్లు తొలగించాలని సర్కారు ఆదేశాలు. రాజస్థాన్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఒడిశాలో 6 లేన్ల క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా. ఈ నెల 31న ప్రధాని చైనా పర్యటన. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారని అజిత్ ధోబాల్ వెల్లడి. ప్రతిపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎన్డీఏ కూటమి ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా సేవలందించారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. గోవా తొలి లోకాయుక్తగా సేవలందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2005లో గౌహటి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం ఆయన స్వస్థలం. 1971లో ఉస్మానియా వర్సిటీలో లా చదివారు. అటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ప్రతిపక్షాలు అభ్యర్థిని ప్రకటించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది. हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. श्री बी सुदर्शन रेड्डी is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as Judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and Judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. రాజకీయాలకు అతీతంగా ఎన్డీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, బీసీ బిల్లు ఆమోదం పొందాలంటే న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు పలకాలని ఆయా పార్టీల నాయకత్వాన్ని అభ్యర్థించారు. మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సహకరించాలని సూచించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది. లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం, రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి గెలవడము ఇప్పుడు అవసరం. వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను, వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున
మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని కూటమి పార్టీల ఎంపీలు రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని కోరారు. సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని విపక్ష పార్టీ ఎంపీలకు కూడా ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రజా జీవితాన్ని, ఆయన సేవలను మోదీ ప్రశంసించారు. ఈ భేటీలో కాంగ్రెస్ సర్కార్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని 2 సార్లు విభజించారని ఆరోపించారు. ఒకసారి రాడ్ క్లిఫ్ లైన్తో విభజిస్తే భారత్కు చెందిన సింధు నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారన్నారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు నది ఒప్పందం వల్ల 80% నీరు ఆ దేశానికి వెళ్లిందని, భారత్కు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని కొంతకాలానికి నెహ్రూనే స్వయంగా అంగీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకి అనే దానికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని మోదీ ఆక్షేపించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న అంశాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దానికి జస్టిస్ పీసీ ఘోష్, మాజీ జస్టిస్ దానికి నేతృత్వం వహించారు. పీసీ ఘోష్ కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా విచారణ నిర్వహించింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్లతో పాటు కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు, కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇలా చాలా మందిని ప్రశ్నించిన తర్వాత మాజీ సిఎస్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇంజనీర్లు చాలా మందిని ప్రశ్నించిన తర్వాత నివేదిక రూపొందించి గత నెల ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక సమర్పించిన సందర్భంలోనే ఆ నివేదికకు సంబంధించిన అంశాలు కొన్ని బయటకు వస్తే ఆ అంశాలు బయటకు వచ్చిన సందర్భంలో హరీష్ రావుతో పాటు ఇతర నేతలు కూడా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రశ్నించారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదు. ఎప్పుడైతే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ తో పాటు హరీష్ రావును ప్రశ్నించింది, ఆ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులతో పాటు కొన్ని ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించి కొన్ని సమర్పించామని చెప్పి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పి ఇదివరకే హరీష్ రావు కూడా పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ఈ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమ విజ్ఞప్తులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కమిషన్ నివేదికలో పలు అంశాలకు ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి, ఆ లోపాలకు సంబంధించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ సవాల్ చేస్తూ కూడా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు పిటిషన్ లో పలు అంశాలను పేర్కొన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ కు విచారణ అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా నిబంధనలు పాటించలేదు. అంటే ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది, కమిషన్ విచారణ చేసే సందర్భంలో ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ కూడా పాటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సరిగ్గా లేని ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. హైకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రీ పరిశీలించిన తర్వాత అది లిస్ట్ అవుతుందా లేదని తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్. యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరిపడా యూరియా లభించడం లేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో యూరియా కోసం సొసైటీల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరారు.
పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం దాటిపోతుండటంతో మొక్కజొన్న ఎరుపెక్కి వరి పంట పెరగకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంటలో 15 రోజుల నుంచి యూరియా కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి రహదారిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకో కొర్రీ పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పర్వతగిరి మండలం కల్లెడ PACS సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా కృత్రిమ కొరతను సృష్టించవద్దని, రైతులకు యూరియాతో పాటు ఇతర మందుల లింక్ పెట్టి అమ్మవద్దని దుకాణదారులను హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు అపోహలకు లోనై యూరియా భవిష్యత్తులో దొరకదు అని భయపెట్టవద్దని తెలిపారు. 3 దశలలో రైతులందరికీ విడతల వారీగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే ఇంకా ఫ్యూచర్లో రాదేమో అన్న దీంట్లో వాళ్ళు వచ్చి ముందు స్టోర్ చేసుకుందాం అంటున్నారు. ఇప్పుడు నానో యూరియా ఒకటి మనకి కొత్తగా వచ్చింది. సో నానో యూరియా ఇంపార్టెన్స్ అండ్ నానో యూరియా ఎఫెక్టివ్నెస్ చాలా మందికి తెలియకపోవడం వలన వాళ్ళు ఎలా వాడుకోవాలి అనేది ఒక అప్రిహెన్షన్ ఉంటుంది. మనకి 40 రేషియో ప్రైవేట్ డీలర్స్కి ఇస్తున్నారు యూరియా, 60 రేషియోలో గవర్నమెంట్ ప్యాక్స్ అండ్ మార్క్ఫెడ్ వీటి నుంచి మనకు వస్తుంది. ఇలాగ ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు గ్రాన్యూల్ యూరియా అని ఒకటి ఏదో కొత్తది కంపెనీ ఇన్సిస్ట్ చేస్తే నేను ఇవ్వవలసి వస్తుందని ఒక ఆయన చెప్పినారు. అలాంటిది చేయడానికి వీల్లేదు. యూరియా అండ్ మోర్సో రేట్ కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు అనేది కొంతమంది మన రైతులు చెప్తున్నారు. అది కూడా ఇన్సిస్ట్ చేసి ఇప్పుడు మేము ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ MAOస్కి ఉన్నాయి. రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. వారు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. యూరియా సరఫరా చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదని ఎంపీలు ఆరోపించారు. యూరియా కోసం రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్నా తెలంగాణ భాజపా ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఓవైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంటే మరోవైపు గోదారమ్మ గలగలా పారుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదులు నిండుగా పారుతున్నాయి. ప్రాజెక్టులు, జలాశయాలన్నీ పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నాయి. లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లోకి వరద భారీగా వస్తోంది. కృష్ణాలో గత నెల నుంచే ప్రవాహాలు భారీగా ఉండగా గోదావరిలో వారం నుంచి కొన్నాళ్లుగా వరద బాగా పెరిగింది. ఫలితంగా 2 నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.2 టీఎంసీలకు పైగా నీరుంది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోండగా అంతకంటే కాస్త ఎక్కువగానే కిందకు వదులుతున్నారు. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74 టీఎంసీలకు పైగా నీరు ఉంది. అక్కడ ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులకు పైగా ఉండగా ఇంకా నీరు ఎక్కువగానే దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు తుంగభద్ర నుంచి కలిపి శ్రీశైలం జలాశయానికి 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. అక్కడ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు గాను ఇప్పుడు 297 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఎగువ నుంచి 3,71,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద కిందకు వదులుతున్నారు. పులిచింతలలో 45 టీఎంసీలకు గాను ప్రస్తుతం 34 టీఎంసీలకు పైగా నీరు ఉంది. 4,35,000 క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి ప్రవాహం ఉండగా అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు.
గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహం బాగా ఉంది. సింగూరు పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19 టీఎంసీలకు పైగా నీరు ఉంది. డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేయడం లేదు. 40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతకంటే కాస్త ఎక్కువ మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలకు పైగా ఉండగా ఇప్పుడు అక్కడ 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 83,000 కాగా అవుట్ఫ్లో 85,000 క్యూసెక్కులుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు గాను 73 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రాజెక్టులోకి 2,75,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా దిగువకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 29,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 23,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా 3.47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 20 టీఎంసీలకు పైగా ఉండగా ప్రస్తుతం 16 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,90,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు అంతకంటే ఎక్కువగానే దాదాపు 3.5 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అప్పర్ మానేరులో 2 టీఎంసీల పూర్తి నిల్వ ఉంది. మిడ్ మానేరులో 27 టీఎంసీలకు గాను 13 టీఎంసీలు, లోయర్ మానేరులో 24 టీఎంసీలకు గాను 7 టీఎంసీలకు పైగా నీరు ఉంది. మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట వద్ద 95 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. అక్కడ 6,36,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది. తుపాకులగూడెం ఆనకట్ట సమ్మక్క సాగర్ వద్ద 6,54,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 43 మీటర్ల వద్ద 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో దిగువకు వెళుతోంది. హైదరాబాద్ రామంతాపూర్లోని గోకుల్ నగర్లో జరిగిన కరెంటు షాక్ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీని ఆదేశించింది. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా దీర్ఘకాలిక భద్రతా చర్యలను సెప్టెంబర్ 22 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వాడుకలో లేని ఓ కేబుల్ వైర్ తెగి విద్యుత్ తీగపై పడి రద్దం ఇనుప ఫ్రేమ్కి తగిలి విద్యుదాఘాతంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని హెచ్ఆర్సీ పేర్కొంది. స్థానికులు గతంలోనే ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దకపోవడమే ప్రాణ నష్టానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో నవరాత్రి ఉత్సవాలకు సిద్దమవుతున్న యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించి వేసింది. గణనాథుని తరలిస్తుండగా వేర్వేరు ఘటనల్లో 3 చనిపోయారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 2 మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. అంబర్పేటలో జరిగిన మరో ఘటనలో వినాయక మండపం వద్ద షాక్ తగిలి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మండపాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతుండగా విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. స్నేహితులందరూ కలిసి యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్ చరణ్ మృతి చెందాడు. హైదరాబాద్లో 2 రోజుల్లోనే విద్యుత్ షాక్ ఘటనలు 3 జరిగాయి. మొత్తంగా 8 మంది దుర్మరణం పాలయ్యారు. వినాయక చవితి వేడుకలకు సిద్దమవుతుండగా తీవ్ర విషాదం జరిగింది. కామారెడ్డి జిల్లా ఆరేపల్లిలో గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్వనాథ్ గణేష్ మండలికి చెందిన సభ్యులు గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు నిజామాబాద్ జిల్లా పెర్కిట్ గ్రామానికి బయలుదేరారు. విగ్రహాన్ని కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి స్టేజి వద్దకు రాగానే గణపతి విగ్రహానికి 33/11 kV విద్యుత్ వైరు తగిలింది. గణపతి విగ్రహానికి ఆనుకొని ఉన్న లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కుమార్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సాయి కుమార్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల వరుసగా జరుగుతున్న కరెంటు ప్రమాదాల నివారణపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు విద్యుత్ స్తంభాలపై అక్రమంగా ఉన్న కేబుల్ వైర్లను సిబ్బంది కత్తిరించే పనిలో నిమగ్నమయ్యారు. రామంతాపూర్, పాతబస్తీ, బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాల దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశంతో క్షేత్రస్థాయిలో అధికారులు వైర్ల తొలగింపు పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్లలో కరెంటు స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ తీగలను తొలగిస్తున్నారు. ఉప్పల్, రామంతాపూర్, చిలకానగర్లలో అధికారులు విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ భవనంపై కప్పు వర్షానికి పెచ్చులోడి పడింది. వర్షం పడుతుందని కంచనపల్లి గ్రామానికి చెందిన కొందరు పంచాయతీ వరండాలో కూర్చున్న కాసేపటికే భవనంపై కప్పు పెచ్చులోడి పడింది. గ్రామస్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చివేసి నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఏటా వరదకు కడెం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి వరద ఓవర్ఫ్లో అయ్యే ప్రమాదాన్ని నివారించామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి 9 కోట్లతో మరమ్మతులు చేసినట్లు వివరించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్న జూపల్లి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదల కారణంగా పంటలు, నివాస గృహాలకు నష్టం జరిగిందన్న మంత్రి వర్షాలు తగ్గిన అనంతరం సర్వే చేసి బాధితులకు పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. వరదలో కొట్టుకుపోయిన మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఈ కడెం డ్యాంకు సంబంధించి గతంలో 2 సంవత్సరాల్లో ఈ వరద ఉధృతికి కడెం డ్యామ్ ఓవర్ఫ్లో అయి పైనుంచి వాటరు సుమారుగా 1,02,00,000 క్యూసెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే గేట్లు పనిచేసి 2 సంవత్సరాలు అవి పట్టించుకోని కారణంగా, అంటే గడిచిన టేజ్లో పట్టించుకోని కారణంగా అవి టోటల్గా రస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది. సో వాటికి 9 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగము, గౌరవ శాసనసభ్యులంతా కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా, అందుకని ఆ బాధ లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసేట్టు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక్కో ఫోటోకు దశాబ్దాల చరిత్రను గుర్తు చేసే శక్తి ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భావాలను ఫోటోల రూపంలో మలిచిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఒక్కో ఆలోచనను కలిగిస్తుందన్న మంత్రి అరసెకండ్ వ్యవధిలో అద్భుత క్షణాలను గుర్తు చేస్తాయని వివరించారు. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క ఆలోచనని, ఆ తీసిన విధానం, ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. న్యాచురల్ గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మన వాళ్ళు, కరెక్ట్ గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా, మెమరబుల్ గా కొన్ని పిక్చర్స్ చూశాయి. నాకు అందుట్లో ఒక పిక్చర్ చాలా ఇంకేముంది అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్, ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఒక ఫోటో 1000 పదాలకే సమాధానమే కాదు, కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని 100 సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది. రాజస్థాన్లోని కోటాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అయ్యే 1507 కోట్ల నిధులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందజేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విమానాశ్రయంతో ప్రాంతీయంగా కనెక్టివిటీ పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 8,307 కోట్ల వ్యయంతో చేపట్టే 6 లేన్ల క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. కటక్, భువనేశ్వర్, ఖుర్దా నుంచి వాణిజ్య వాహనాల రద్దీని మళ్లించడం ద్వారా ఒడిశాతో పాటు ఇతర తూర్పు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.